మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ నాయకులు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆయనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసత్యపు ప్రచారాన్ని ఆపకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో బాల్క సుమన్ చేసిన అరాచకాలను భరించలేకే ప్రజలు ఆయన్ను ఇంటికి పంపారన్నారు జైపూర్ కాంగ్రెస్ నేతలు. రెడ్డి గారు కానీ, ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు కానీ, మా గడ్డం వంశీకుమార్ ఎంపీ గారు కానీ మరి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి మీదనే దృష్టి పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి భేషాజాలకు మేము పోవడం లేదు. ఇది ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. మరి గతంలో మీరు చేసినటువంటి ప్రతిపక్షాల మీద చేసినటువంటి ఆరోపణలు అయితేనేమి, దాడులు అయితేనేమి మేము చేయడం లేదు. మీరు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల పక్షాన కొట్టాడాలి తప్ప ఏదో సోషల్ మీడియాలో ఉన్నదని అవాక్కులు చెవాక్కులు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ బట్టగాల్చి మీదేయడం మీకు తగదని మేము సభాముఖంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి అభివృద్ధిలో మా ఎమ్మెల్యే గారితో పోటీ పడండి తప్ప ఈ మాటలతోటి సోషల్ మీడియాలో అక్కర్రాని రాద్ధాంతాలు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. అభివృద్ధి బాటలో పోతున్న ప్రజాపాలనను ప్రతిపక్షాలు ఎన్నో ఆవక్కు చవక్కులతో సోషల్ మీడియాను వాడుకోవడం జరుగుతుంది. నేను ప్రతిపక్షాలకు తెలియజేసేది ఒకటే, ప్రజల పక్షాన నిలబడండి. ప్రభుత్వాలు తప్పు చేస్తే నిలదీసి ప్రజలకు న్యాయం చేసే పనులు చేయండి తప్ప గతంలో మీరు చేసిన దోపిడీ పనులకు మరి కాంగ్రెస్ పార్టీకి వంట పెట్టే ప్రయత్నం చేస్తే హెచ్చరిస్తున్నాం. మర్యాదగా కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. మీ నాయకులు చేసిన పని మేము చేసే, మా నాయకుడు చేసే అట్లాంటి కాదు. కాబట్టి మా నాయకుడు మరి వివేక్ వెంకటస్వామి కానీ వారి కుటుంబం కానీ కాకా కుటుంబం ఎప్పుడు ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పక్షాన ఉన్నారు. కానీ గతంలో మీ నాయకులు ఇక్కడ ఉన్న వనరులను దోచుకొని పోయడానికే దళితులపై దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ అధికారం చేపట్టిన నాయకులతో పనిచేసినారు. అనవసరమైన విషయాలపై మీరు జోక్యం చేసుకుంటే మీకన్నా ఎక్కువ చేసే శక్తి మాకున్నది. మరి ఇక్కడ మీరు కండవేసుకొని తిరగకుండా కూడా చేసే బాధ్యత మేము చూసుకుంటాం. కానీ మీరు ఇలాంటి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మా ఎమ్మెల్యేపై కానీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ మరి చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు.